రామారావు గారికి ఉంది, హ్మ్. అది హిట్టు. దాని తర్వాత దాదాపు అదే ఉమ్మడి కుటుంబం కాన్సెప్ట్తో 12 కాపురం అని కృష్ణ గారు చేశారు, అది పెద్ద హిట్టు. దాని తర్వాత చిరంజీవికి ఈ సినిమా ఉంది, గ్యాంగ్ లీడరు. ఈ గ్యాంగ్ లీడర్ కంటే ముందు బొమ్మరిల్లు అని విజయబాపినేడు గారే ఒక సినిమా తీశారు. హ్మ్. బొమ్మరిల్లు కూడా ఉమ్మడి కుటుంబం గొడవే. పెద్దన్న ఇరుక్కుంటాడు, పెద్దన్నని ఎలా బయటకు తీసుకురావాలి అనే కాన్సెప్టే బొమ్మరిల్లు. ఉమ్మడి కుటుంబం కాన్సెప్ట్నే కొంచెం మార్చి గ్యాంగ్ లీడర్ అని తీశాడు ఆయన. ఈ ఉమ్మడి కుటుంబం కాన్సెప్ట్ అనేది పాడియావు లాంటిది అని నందమూరి తారక రామారావు గారు చెప్పాడు. పాడియావు అంటే ఆయన ఒక రీజన్ కూడా చెప్పాడు దానికి. 12 కాపురం టైంలో చెప్పాడు. ఆ సినిమా సద్దినోత్సవానికి ఆయనే చీఫ్ గెస్ట్. ఆ రోజు ఆయన చెప్పింది ఏంటంటే, ఇది పాడియావు లాంటివి, మన జీవితంలో ఏది కోల్పోతామో దాన్ని తెర మీద చూసి ఆనందిస్తాం. ఇది మానవ నైజం, మనిషి వీక్నెస్. ఇది మన జీవితాల్లో నుంచి ఉమ్మడి కుటుంబాలు వెళ్ళిపోయినాయి, అయినప్పటికీ ఉమ్మడి కుటుంబాన్ని తెర మీద చూసి ఆనందిస్తాం. కానీ మన జీవితాల్లో ఉన్న కష్టాలు తెర మీద చూపిస్తే ఏడుస్తాం, సినిమాని రిజెక్ట్ చేస్తాం. అందుకని అలాంటి కథలు నడవకపోవచ్చు, ఈ కథలు అయితే నడుస్తాయని చెప్పాడు. అలా ఒక రివర్స్ ప్రయోగం అక్కినేని నాగేశ్వరరావు గారు చేశారు, ఆదర్శ కుటుంబం అనే పేరుతో. అంటే ఉమ్మడి కుటుంబాలు అక్కర్లేదు, ఎవరి జీవితాలు వాళ్ళు గడుపుకుంటూ ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండి ఏదో అకేషనల్గా అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటే సరిపోతుంది. ఉమ్మడి కుటుంబాలు అక్కర్లేదు, రకరకాల గొడవలు అందరూ కలిసి ఒకే చోట కొట్టుకోవడం ఎందుకు అన్న పద్ధతిలో నడుస్తుంది అది ఆదర్శ కుటుంబం. ప్రత్యేగాత్మ గారు డైరెక్టర్. ఆ సినిమా వాళ్ళ అంతంత మాత్రంగానే నడిచింది. ఈ సినిమాలతో పోలిస్తే అది డిజాస్టర్ కిందే అనుకోవాలి. అందుకని రామారావు గారు చెప్పిన రీజన్ కరెక్ట్. మన జీవితాల్లో లేని దాన్ని తెర మీద చూసి ఆనందిస్తాం. అదే పాయింట్లో గ్యాంగ్ లీడర్ హిట్ అయింది ఆ రోజుల్లో. దానికి తోడు అందులో జోడించినటువంటి బామ్మ చిరంజీవి కాంబినేషను, అంటే నిర్మలమ్మకి చిరంజీవికి కాంబినేషన్లో కొన్ని సీన్స్ వర్కౌట్ చేశారు, చాలా టిపికల్గా ఉంటాయి, అది బాగా వర్కౌట్ అయింది. అలాంటివి అన్నీ కలిసి, అలాగే మ్యూజిక్, డ్యాన్స్లు అన్నీ కలిసి. నిజానికి ఆ సినిమాకి ముందు కొంచెం చిరంజీవి కష్టాల్లో ఉన్నాడు. ఆ టైంలో ఈ సినిమా మంచి విజయాన్ని అందించి ఆయనకు ఒక ఊపునిచ్చింది. అందుకని ఆయన 3 సెంటర్లో సద్దినోత్సవం జరిపాడు, బాపినేటి గారు. సో అది చాలా బిగ్ సినిమా. ఆ రేంజ్ అంటే అది కొత్త కథ ఏం కాదని చెప్తున్నా, అదే కొత్త కథ కాదు, ఇప్పుడు దాన్ని మళ్ళీ తీసినా కొత్త కథ అవ్వదు. కాబట్టి ఆయన ఒక ఫ్యామిలీ స్టోరీ ఏదో తీయాలో అనుకుంటున్నాడు. ఆ ఏరియాలో అనిల్ రావిపూడికి కొంత గ్రిప్ ఉంది. ఆయన మొన్న చేసిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా అదే కదా, గోదావరి వాళ్ళం మర్యాదలు దారుణంగా చేయాలి కదా అనే డైలాగ్ మీద కదా సినిమా నడిపాడు ఆయన. ఫ్యామిలీ ఓరియంటెడే కదా అది. అదో గోల పెట్టేసి కాంట్రవర్షియల్ చేశాడు దాన్ని. జనాలు ఏమిటి గోల అనే పరిస్థితికి తీసుకొచ్చాడు. అట్లాంటి వైపు వెళ్లకుండా కొంచెం జాగ్రత్త తీసుకుని ఒక హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కనుక చేయగలిగితే చిరంజీవితో డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది సినిమా. అదే ఆ ప్రయత్నం చేస్తాడు తప్ప గ్యాంగ్ లీడర్ కథ అక్కర్లేదు. గ్యాంగ్ లీడరే ఇన్స్పిరేషన్. గ్యాంగ్ లీడర్ సినిమాయే అనేక సినిమాల ప్రేరణతో తీసిన సినిమా, దానిలోనే కొత్తదనం లేదు. ఆ టేకింగ్ హడావిడి దాని మీద ఉన్న కొత్తదనంతో సినిమా నడిచిపోయింది. ఇది కూడా అంతే, ఇక్కడ కూడా ఆ హడావిడి చేయాలి. ఫ్రేమ్ అదే, ఫ్రేమ్ పాత ఫ్రేమే, పాత ఫ్రేమ్లో కొత్త పద్ధతిలో బిగించాలి ఫోటోని, బిగించేసి సినిమా ఆడేస్తుంది. అనిల్ రావిపూడి మీద చిరంజీవి గారికి చాలా హోప్స్ అయితే ఉన్నాయి. అది ప్రూవ్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ తనకుంది. ఆయన దాన్ని కాన్ఫిడెంట్గానే తీసుకుంటున్నాడని అనిపిస్తోంది. సో కానీ బాబీ తర్వాత మళ్ళీ చిరంజీవికి ఒక పెద్ద హిట్ ఇవ్వబోయే డైరెక్టర్గా అనిల్ రావిపూడి అనుకోవచ్చు. అండ్ 90 రోజులే టైం ఇచ్చారని చెప్పేసి వార్త వైరల్ అవుతుంది సార్. మరి అంత తక్కువ టైంలో సినిమా తీసేస్తారా అనిల్ రావిపూడి గారు? 90 రోజులు చాలా ఎక్కువ అండి. 3 నెలలు 3 నెలలు ఎక్కడిచ్చేవాళ్ళు. గతంలో సినిమాలు రామారావు గారు అడవి రాముడు లాంటి సినిమాకే 40 రోజులు 50 రోజుల్లోపు ఇచ్చాడే, మ్యాక్సిమం 60, అంటే 2 నెలలు మ్యాక్సిమం. అంతకుమించి ఏం చేసుకుంటారు డేస్ అన్న పద్ధతిలో. రోజుకి అలా వెళ్ళిపోద్ది. స్క్రిప్ట్ పక్కగా ఉంటే టైం తీసుకోకుండా తీసేస్తాయి. కమర్షియల్ సినిమా, ఫార్ములా సినిమాలు దీనికి మొత్తం ముందే ప్రిపేర్ అయి ఉంటారు కాబట్టి హీరో డేట్స్ ఆర్ సఫిషియంటే.